హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ ఎన్నికలు అయిపోయినాయి ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏవైతే డీబీటీ ద్వారా సంక్షేమ పథకాల కోసం డబ్బులు రెడీగా ఉంచిందో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతా ఉన్నాయి నిన్న ఒక్కరోజే ఆసరాకు 1480 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం సిఎస్ నేతృత్వంలో ఇక అలాగే జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ 502 కోట్లను కూడా విడుదల చేసింది వాస్తవానికి ఈ విద్యా దీవెన కావచ్చు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం జగనన్న విద్యా దీవెన కళ్యాణ వస్తు ఆసరా స్కీమ్ లాంటివన్నీ కూడా గతంలో అంటే రెడీగా చేసి మొత్తం 14,000 కోట్ల రూపాయలను ఖజానాలో నిల్వ చేసి ఉంచిన ఇవన్నీ యాక్చువల్గా ఆన్గోయింగ్ పథకాలు వీటన్నింటి మీద డబ్బులు పెట్టినా కూడా ఎన్నికలకు ముందే ఎట్లా చేస్తారని చెప్పి ఆపిందనమాట ఎవరు ఈ పచ్చమూక అండ్ వీళ్ళు చేసిన కంప్లైంట్ల కారణంగా ఎన్నికల సంఘం ఈ డబ్బులు వేస్తే ప్రజలు ప్రభావితం అయిపోయి ఓటర్లు ప్రభావితం అయిపోయి వైసీపీకి అనుకూలంగా ఓటేస్తారన్న కుట్రలో భాగంగా వీటిని ఆపేశారనమాట దీని మీద పెద్ద ఎత్తున రచ్చ జరిగింది గతంలో పెన్షనర్ల వ్యవహారం కూడా ఎట్లా చేసిరో ఈ టీడీపీ పచ్చముఖ చూసినాం కదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిని అడ్డం పెట్టుకుని ఎన్నికల సంఘానికి కంప్లైంట్లు అలాగే కోర్టులలో పిటిషన్లు వేసి వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేసి కుట్రకు తెరదీయడంతో పెన్షనర్ల ఇక్కట్లు రాష్ట్రం మొత్తం చూసింది దాంతో మొన్న కసిగా ఓట్లు గుద్దినట్టు కనిపిస్తోంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ దిగిపోతే తమకు అందుతున్న లబ్ధి కావచ్చు ఈ విద్యా వైద్యంలో సంస్కరణలు కావచ్చు ఆగిపోవచ్చు అన్న కోణంలోనే పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందన్న చర్చ అయితే జరుగుతోంది సో ఈ నేపథ్యంలో అంటే దీని మీద కూడా ఆపింది వాళ్ళే దాని మీద రచ్చరచ్చ చేసింది వాళ్ళే పెంట క్రియేట్ చేసింది వాళ్ళే మళ్ళా ఎన్నికలు అయిపోయినాక వేసుకోవచ్చు కదా అని చెప్పి ఒక అప్లికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆసరా స్కీము విద్యా దీవెన రెండు కూడా రిలీజ్ అయినాయి ఇక డే బై డే ఈ మిగతా పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా వస్తాయన్న ఆశాభావం వ్యక్తమవుతుంది అనమాట సో ఇది పోలింగ్కు అడ్డమైందనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరిగింది సో మొత్తం మీద లబ్ధిదారుల భయాందోళనల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టయింది మరి దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది వేచి చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ